ప్రజల భాగస్వామ్యంతోనే కాకినాడ నగరాన్ని పరిశుభ్రంగా పచ్చదనంతో తీర్చిదిద్దగలమని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పారిశుధ్యాన్ని స్వీకరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కాకినాడ నగరంలోని ఆనందభారతి మైదానంలో క్లీన్ సిటీస్ గ్రీన్ కమ్యూనిటీస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజల్లో పారిశుధ్యంపై మరింత చైతన్యం తీసుకురావడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. కాకినాడను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తెలిపారు. పారిశుధ్యం కేవలం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత కాదని ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కాకినాడ నగర పారిశుధ్య నిర్వహణకు అవసరమైన పరికరాల సమకూర్పణకు సహకరిస్తున్న స్థానిక శాసనసభ్యులు వనమాడి కొండబాబుకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమిష్టిగా పనిచేయాలని కోరారు. అనంతరం కమిషనర్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ కేటీ సుధాకర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఈఈ ఆదినారాయణ, ఉద్యానవన శాఖ ఏడి శ్రీనివాసరావు, కాకినాడ సిటీ ప్రాజెక్ట్ మేనేజర్ డి రాజు, శానిటేషన్ సూపర్వైజర్లు రాంబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, అధికారులు, సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అది ఒక మెయిన్ డిస్కషన్ పాయింట్గా ఇంట్లో కానీ కమ్యూనిటీస్లో కానీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సాసా కార్యక్రమం ప్రతి 3వ శనివారం నిర్వహిస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి వర్లు కూడా ప్రతి నెల ఒక జిల్లాకు వెళ్ళి ఆ థీమ్ మీద పార్టిసిపేట్ చేస్తూ ఆయన ఒక కృషితో పెను మార్పు తీసుకొస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మన కాకినాడ నగరంలో ఇంకా మెరుగైన శానిటేషన్ సర్వీసెస్ ప్రజలకు అందజేయాలనే ఉద్దేశంతో నూతన పరికరాలు మనము పంపిణీ చేస్తున్నాము. దానికి ప్రధానంగా స్మార్ట్ సిటీ శాసనసభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన ఒక కృషితోనే ఈరోజు ఈ బడ్జెట్ కేటాయించి ఈ వాహనాలు కావచ్చు, ఈ పుష్ కార్స్ కానీ, వీల్ బ్యారోస్ కానీ, బిన్స్ కానీ కావచ్చు మనం మంజూరు చేస్తున్నాము. ఇంతే కాకుండా రాబోయే రోజుల్లో మనకు ఉన్న ఈ దోమలు సమస్యని అరికట్టడానికి యాంటీ లార్వల్ స్ప్రేయర్స్ కూడా మనం ఆల్రెడీ ఆర్డర్స్ పెట్టడం జరిగింది. త్వరలోనే అవి కూడా రాబోతున్నాయి. వాటితో పాటు ఫాగింగ్ మెషిన్స్ కూడా మనము ఆర్డర్ చేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ఈ దోమలు ఇష్యూ తగ్గే అవకాశం ఉంది. ఇంత చేసినప్పటికీ సమాజంలో మన కళ్ళు ముందు ఒక మార్పు కనపడాలంటే మనం చెత్త బయట వేయడం ఫస్ట్ మానేయాలి. మీరు వేస్తూ ఉండగా అవి తీస్తూ ఉండలేము. 5,50,000 పైన జనాభా ఉన్న నగరంలో కేవలం ఒక 800-900 సిబ్బందితో ప్రతి వాడని, ప్రతి వీధిని పరిశుభ్రంగా ఎప్పుడు ఉంచలేము. ఎప్పుడు ఉంచగలమంటే మీ సహకారం ఉంటే అది మనం సాధించగలం. ప్రజలు దీంట్లో భాగస్వామ్యం అవుతేనే ఆ కళ సాధ్యమవుతుంది. చాలా స్పష్టంగా చెప్పారు అన్ని విషయాలు కూడా. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, నెంబర్ వేసుకోవాలి. ఆ విధంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది మనందరూ కూడా. ఈరోజున చూస్తే మనం చూస్తున్న గత నుంచి కూడా కమిషనర్ ఉంటారు, కలెక్టర్ ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అదేవిధంగా మళ్ళీ ఎంహెచ్ఓ ఉంటారు, అందరూ ఉంటారు. ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొంతమంది మారిపోతుంటారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తుంటారు. కానీ ఇక్కడ కార్మికులు మీరు ఎప్పుడు ఉంటారు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కానీ నేను ఏమంటానంటే ఈ రోజున మనం అందరు కలిసి ఈ కాకినాడని కాపాడుకోవాలి. కాకినాడని కాపాడుకోవడం అంటే మీ పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేస్తున్నాం మనం ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కానీ చూస్తున్నాను. నేను 99లో ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టండి
ఈ రాష్ట్రం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలని చెప్పాడు ఆయన మొట్టమొదట. చెప్పి ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలి, పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఇంకా ఏదైతే మున్సిపల్ ఆఫీసులు కూడా గతంలో అండి ఆఫీసులు క్లీన్ చేసిన వాళ్ళు లేరండి చెప్పాలంటే. ఒకసారి మున్సిపల్ మినిస్టర్గా వచ్చారు యనమల రామకృష్ణ గారు ఇక్కడ. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్ని ఆఫీసులు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయని చూడమంటే మన ఆఫీస్ కూడా వచ్చారండి. ఆఫీస్కి వచ్చి బీరువాలు అయితే ఎత్తే బూజులు కట్టేసి ఉన్నాయన్నీ, చెత్తపడేసినాయి నా పుస్తకాలన్నీ కూడా. కొన్ని అలా ఉంచిన పుస్తకాలు అన్నీ తీసి దొరకడం మొదలెట్టారు. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే అన్ని ఆఫీసులు అలా ఉన్నాయి. అప్పుడే క్లీన్ అండ్ గ్రీన్ బాగా చేయాలి, ఆఫీసులన్నీ శుభ్రం చేసుకోవాలని చెప్పి అందరినీ భాగస్వామ్యం చేశారు. అప్పుడు నాకు బాగా గుర్తు.